కొంచెం అలా దగ్గరికి వెళ్తాను. జ్ఞాని ఇలా పట్టుకో. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితార స్మైలీ. సో గైస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మహాశివరాత్రి కదా. సో మేమైతే ఇంకా అలా మన వైజాగ్లో ఆర్కే బీచ్కి వెళ్తున్నాము. అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆర్కే బీచ్లో కోటిలింగాల పూజ చేస్తారు. కోటి లింగాలతో ఒక మహాలింగం తయారు చేసి అక్కడ పూజలు జరుగుతాయి. సో నేనైతే ఇప్పుడు మీకు వీడియోలో అది చూపించబోతున్నాను. సో మీరైతే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. సో మేము ఇప్పుడే రీచ్ అయ్యాం గైస్ ఈ ప్లేస్కి. చూసారా జనం ఎంత ఉన్నారో, క్రౌడ్ చాలా ఉంది. అంటే ఈరోజు మహాశివరాత్రి 2వ రోజు అనమాట. సో 2వ రోజు ఎంత క్రౌడ్ ఉంటే ఇంకా మొదటి రోజు ఎంత క్రౌడ్ ఉంటుందో మనం ఊహించాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా వీడియోలో, అదే కోటిలింగాల పూజది. కోటిలింగాలు అనమాట. అంటే చిన్న చిన్న కోటిలింగాలతో కలిపి ఒక పెద్ద లింగం, మహాలింగం ఉంటుంది. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాం. బీచ్లోకి వచ్చేసాం గైస్. ఇంకా అలా నడిచి వెళ్తున్నాము. ఆ ప్లేస్ అయితే నేను మీకు చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇక్కడైతే ఫెస్టివల్ అంటే ఒక పండగ వాతావరణం కూడా ఉంది. జాతర వాతావరణం కూడా ఉంది గైస్. చూడండి ఇక్కడ అన్నీ దొరికితే మనకి చాలా సామాన్లు కూడా కొనుక్కోవచ్చు. జాతరలాగా ఫెస్టివల్ లాగా ఉంది. చాలామంది వచ్చారు బీచ్కి. అయితే చాలా ప్రదేశాల నుంచి వస్తారు ఈరోజు ఈ ప్లేస్ని చూడటానికి. మా జ్ఞాని నేనైతే ముందు స్టార్ట్ అయ్యాము అక్కడికి. ఇంకా మా హస్బెండ్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వస్తున్నారు. మేమిద్దరం ముందుగా వెళ్తున్నాం అలా. ఇక్కడైతే కొన్ని వస్తువులు ఇక్కడ ఒక షాప్లో పెట్టారు, చూస్తున్నాము. అసలే నాకేంటంటే కొన్ని వెరైటీగా ఉండేవి ఏమైనా కొనుక్కుందామని చూస్తుంటాను. ఇక్కడ అన్నీ సముద్రంలో దొరికే గుళ్ళలు, ఇంకా చిన్న చిన్న ఆల్చెప్పులు, వీటితో తయారు చేసే వస్తువులు, ఇంకా చాలా డెకరేట్ సామాన్లు అన్నీ చాలా ఉన్నాయి గైస్. చూడండి అన్నీ సముద్రంలో దొరికే వస్తువులతో తయారు చేసినవి ఇక్కడ ఉన్నాయి. ఇంకా మిగిలిన బ్యాంగిల్స్, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. చూసారు ఇక్కడ శంఖాలు, గుల్లలు, ఇంకా వీటితో తయారు చేసినవి డెకరేట్ చేసుకోవడానికి, మనం టేబుల్ పైన పెట్టుకోవడానికి మంచి సామాన్లు అయితే ఉన్నాయి. ఇంకా బుద్ధుని స్టాచ్యూ చాలా ఉన్నాయి గైస్. చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ. నాకైతే ఇవన్నీ చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ అన్నీ తీసుకోలేము కదా. సో ఇంకా అలా చూస్తున్నాం మేము. డిఫరెంట్ రంగురాళ్ళు చూడండి, అన్నీ సముద్రంలో దొరికేవే, చాలా అద్భుతంగా ఉన్నాయి. నేచురల్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా గైస్, ఇదైతే స్టార్ ఫిష్ అంటే అందరికి తెలిసిందే కదా. సో సముద్రంలోనే ఉంటుంది. అవి కూడా అమ్ముతున్నారు. ఇది దేనికో మరి నాకు తెలియదు, ఇవి దేనికో అమ్ముతున్నారు. సో గైస్ చూసారు కదా, మా హస్బెండ్ కూడా వచ్చేసారు. మేము ఇంకా అలా నడిచి వెళ్తున్నాము కోటిలింగాల దగ్గరికి. ఇంకా ఇది అయ్యాక సముద్ర స్నానం, అంటే ముందు దర్శనం చేసుకొని సముద్ర స్నానం కూడా చేసి ఇంటికి వెళ్దామని వచ్చామన్నమాట. ఈరోజు మేము వచ్చేది అయితే 2వ రోజు. ఫస్ట్ డే రాలేదు, మహాశివరాత్రి రోజు మేము ఇక్కడికి రాలేదు. 2వ రోజు వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది గైస్. చూసారు కదా, ఇదే చిన్న కోటి లింగాలతో, చిన్న లింగాలన్నీ కలిపి కోటి లింగాలతో ఒక పెద్ద మహాలింగం తయారు చేస్తారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ సేమ్ ఫెస్టివల్ అనమాట. మహాశివరాత్రి రోజు, ఆ తర్వాత రోజు 2 రోజులు కూడా సేమ్ పండగ. 2 రోజులు ఇక్కడ పూజలు అన్నీ నిర్వహిస్తారు. చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. అంటే చాలా నలుమూలల ప్లేసుల నుంచి కూడా వస్తారు గైస్. పెద్ద క్యూ లైన్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచే దండ పెట్టుకొని వెళ్ళిపోయాము. ఇంకా నేను ఇక్కడైతే ఈ కోటిలింగం దగ్గర ఫోటో తీసుకుందామని ఇలా నుంచున్నాను గైస్. చూసారు వీడియోలో అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వ్లాగ్ అయితే పెట్టాను గైస్. నా పాత వీడియోలు కూడా మీరు అందరూ వెళ్ళి చూడండి. ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ డే అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. క్యూ లైన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మేము సెకండ్ డే వచ్చాము.
అంటే ఫస్ట్ డే మాకు వీలవ్వలేదు, అందుకే ఈరోజు వచ్చాము. సో ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ జాతర ఉంది కదా, అసలే నాకు జాతర అంటే చాలా ఇష్టం. జాతరలో ఏమైనా కొనుక్కుందామని చూస్తున్నాను. ఇక్కడైతే కీ చైన్స్ ఉన్నాయి గైస్, కీ చైన్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇవి కాస్ట్ ఎంత అని అడుగుతున్నానంటే ఒక్కొక్కటి 20 రూపీస్, కొన్ని 30 రూపీస్ ఉన్నాయంట. ఇంకేమైనా చూస్తున్నా అంటే తీసుకుంటాను లేదు తెలీదు, జస్ట్ చూస్తున్నాను అనమాట. ఇంకా మేము అక్కడ నుంచి అలా వస్తున్నాము. కొద్ది దూరం నడిచాక ఇక్కడైతే శివుడిది పెట్టారు, శివుడి స్టాచ్యూ ఒకటి పెట్టారు గైస్. ఇసుకతో తయారు చేశారు ఇక్కడ. ఇదంతా ఒక వేలాగా, ఒక పర్వతంలాగా ఇసుకతో తయారు చేసి దానిపైన అయితే శివుడి స్టాచ్యూ పెట్టారు. అక్కడ కూడా చాలామంది పూజలు చేసుకున్నారు. మేము కూడా దండ పెట్టుకున్నాము దేవుడికి. ఇక్కడ చూసారు కదా గైస్, సముద్ర స్నానం చేయడానికి చాలామంది వచ్చారు. ఇంకా అంతా బీచ్ అంతా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఇంకా మేమైతే నుంచున్నది ఇక్కడే. ఇంకా లైన్ పొడవున, బీచ్ పొడవున అలా చూస్తుంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. మేము ఇంకా అలా చూస్తున్నాం అనమాట. అంటే కాళీగుండె దగ్గర సముద్ర స్నానం చేద్దామని చూస్తున్నాము. క్రౌడ్ అయితే చాలా ఉంది. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది గైస్ ఇక్కడికి వచ్చాక. అంటే జాతర ఇంకా దేవుడికి దర్శనం అన్నీ మంచిగా జరిగాయి. జాతర కూడా బాగా హ్యాపీగా ఉంది జాతర చూస్తుంటే. ఇక్కడ పండగ వాతావరణం కూడా చాలా నచ్చింది. బీచ్లో జాతర ఒకసారి ఊహించుకోండి గైస్, బీచ్ ఇసుకలో జాతర జరుగుతూ బీచ్ని చూస్తూ చాలా థ్రిల్గా ఉంటుంది. సో ఇంకా మేమైతే ఇక్కడ బుద్ధుని స్టాచ్యూ అడుగుతున్నాము, మట్టి విగ్రహాలు అనమాట. లాస్ట్ ఒక కొట్టు దగ్గర అడిగితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు, కానీ ఇక్కడైతే పర్లేదు, విగ్రహాలు పెద్ద సైజు ఉన్నాయి కానీ కాస్ట్ అయితే తక్కువ చెప్తున్నారు. చూస్తున్నా అంటే తీసుకుందామని. కృష్ణుడి విగ్రహం అయితే నాకు చాలా నచ్చింది, క్యూట్గా భలే ఉంది. ఈ చిన్నోడు ఎవడో కానీ చూస్తున్నాడు, వీడితో మాట్లాడే కొద్దిసేపు. సో ఇంకా ఇదిగో చూసారా, కెమెరా వైపు చూసాడు చిన్నోడు, క్యూట్గా ఉన్నాడు కదా. ఇదిగో వాళ్ళ డాడీ పట్టుకెళ్ళిపోయారు వాడిని. సో గైస్ ఇక్కడ చూసాం కదా బుద్ధుని స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం టేబుల్ పైన ఇంట్లో కబోర్డ్స్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి గైస్. కృష్ణుడు స్టాచ్యూ కూడా చాలా అందంగా ఉన్నాయి మంచిగా. చాలా ఇది అయితే 600 800 చెప్తున్నారు అనమాట కాస్ట్. పర్లేదు అనిపించింది నాకు, కానీ నేను కొనుక్కోలేదు గైస్. అడిగా క్యాజువల్గా వీడియో కోసం అడిగాను. నెక్స్ట్ అమౌంట్ అయితే నేను ఎక్కువ తీసుకురాలేదు, అందుకే కొనుక్కోలేదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా గైస్, ఇవన్నీ సేమ్ గొల్లలో ఆల్చెప్పులు, ఇంకా సముద్రంలో దొరికే చిన్న చిన్న ఐటమ్స్ వాటితోనే తయారు చేసినవి అనమాట, డెకరేట్ సామాన్లు. ఓకే గైస్, మేమైతే ఇంకా దర్శనం చేసుకున్నాం, జాతర అంతా చూసాము. సో మీరు కూడా చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఇంకా గైస్ నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి వ్లాగ్స్ అయితే పెడతాను. అన్ని వీడియోస్ మీరు చూడండి, పాత వీడియోస్ కూడా అన్నీ చూడండి. ఓకేనా గైస్? వీడియోస్ అన్నీ చూసి అందరు కొంచెం లైక్ కామెంట్ చేయండి గైస్. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. చూసారా, అక్కడ నుంచి కొంచెం లాంగ్ వచ్చేసాము. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్ బాయ్.